అందరికీ నమస్కారం. ఎందరో మహానుభావులు ఇలాంటి ప్రోగ్రాంలు ఏర్పాటు చేయడానికి మేము సంఘ సేవ న్యూస్ ఛానల్ నుంచి మేము ముందున్నాము. గౌరవనీయులు రచయిత కవి గజ్జల వెంకటేశ్వర రెడ్డి గారి ఆయన సహకారం మరియు యాంకర్ నరసింహ గారి ఈ ప్రోగ్రామ్ ను ఎంతో చక్కగా తీర్చిది ఒక మెమొరబుల్ గా ముందుంచడానికి ప్రతి ఒక్కరు ఎందరో మహానుభావులు సేవకు వందనం మనసున్న మహారాజు ఈ ప్రోగ్రామ్ తో మేము ముందుంటామని తెలియజేస్తూ మీరు ఈ దేశంలో ఇతర దేశాల్లో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రోగ్రామ్ ను ముందు తీసుకుంటాం. జై హింద్, జై భారత్. సంఘ సేవ న్యూస్ ఛానల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఎందరో మహానుభావులు. ఈ ఎందరో మహానుభావులు కార్యక్రమంలో భాగంగా నేడు మన కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి టీచర్, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత, అలాగే ఎంతో మంది మహనీయుల చేతుల మీదుగా ఎన్నో అవార్డులు అందుకున్న వ్యక్తి, కవి, రచయిత, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన పేరు పక్కన ఎన్నో ఉంటాయండి. అలాంటి వ్యక్తిని మన ముందుకు తీసుకొస్తున్నారు సంఘ సేవ న్యూస్ వారు. అదేనంటే ఇంకెందుకు ఆలస్యం, డికే చదువుల బాబు గారు. ఆయన తీసుకునేటువంటి అవార్డులు, ఆయన రచించినటువంటి రచనలు, పుస్తకాలు, వాటి గురించి ఆయన మాటల్లో తెలుసుకుంది. మరి ఇంకెందుకు ఆలస్యం సార్, మా సంఘ సేవ న్యూస్ ఛానల్ తరఫున మిమ్మల్ని కొద్దిగా ఇంటర్వ్యూ చేయడానికి మేము వచ్చాము. సార్, ముందుగా మీ పరిచయం మా ప్రేక్షకుల కోసం మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి సార్. సార్, మీకు నరసింహ గారికి సంఘ సేవ యూట్యూబ్ ఛానల్ చైర్మన్ ఆయుబ్ ఖాన్ గారికి మరియు రాష్ట్రపతి ఉత్తమోపాధ్యాయ అవార్డు గ్రహీత గజ్జల వెంకటేశ్వర రెడ్డి గారికి ఈ సందర్భంగా ధన్యవాదములు, నమస్కారాలు. నాకు జన్మనిచ్చిన అమ్మా నాన్నలకు మరియు విద్యాబుద్ధులు నేర్పేటువంటి గురువర్యులకు అందరికీ కూడా పాదాభివందనం సమర్పించుకుంటూ నా యొక్క పరిచయాన్ని మేము ముందుంచుతున్నాం. నా పేరు ది దస్తగిరమ్మ, నాన్న పేరు కాసిం సాహెబ్. మా స్వగ్రామం వచ్చేసి పెద్దమడి మండలంలో ఉన్నటువంటి పెద్దబసుల గ్రామం అన్నమాట. ఆ గ్రామంలో నేను అక్కడ 10వ తరగతి వరకు అక్కడే మన ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకోవడం జరిగింది. ప్రాథమిక విద్య కూడా ప్రభుత్వ పాఠశాలలోనే అభ్యసించాను. ఆ తర్వాత వచ్చేసి 10వ తరగతి అయిపోయిన తర్వాత నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు పుస్తకాలు ఎక్కువ చదివేవాడిని. కథల పుస్తకాలు నిరంతరం చదువుతుండడం వల్ల ఊళ్ళో వాళ్ళు మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు ఉపాధ్యాయులు అనమాట. 3 తరాల నుంచి సార్, 3 తరాల నుంచి వాళ్ళు ఊళ్ళో చదువు చెప్పేవాళ్ళు. చదువు చెప్తూ ఉండడం వల్ల చదువుల కుటుంబం అని చదువులని పిలిచేవాళ్ళు. మా తాత వాళ్ళ, మా అబ్బ వాళ్ళను చదువులు అంటుండేవాళ్ళు. నన్ను చిన్నప్పుడు చదువుల బాబు అని పిలిచేవాళ్ళు ఊళ్ళో. ఆ విధంగా ఎవరు అబ్బాయి అంటే చదువుల బాబు అని పిలిచేవాళ్ళు. ఆ విధంగా నాకు చదువుల బాబు అని పేరు స్థిరపడి వచ్చేసింది అనమాట. తల్లిదండ్రులు పెట్టిన నామకరణం అది కాసిం సాహెబ్. అక్కడ నుంచి ప్రాథమిక విద్య అంతా పల్లెలో పెద్దబసు గ్రామంలో జరిగింది. ఆ తర్వాత వచ్చేసి నేను ఇంటర్మీడియట్ దమ్మలమడుగులో జూనియర్ కాలేజీలో పూర్తి చేయడం జరిగింది అనమాట. అయిపోయిన తర్వాత మా నాన్న వ్యాపారవేత్త కాబట్టి అప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు తక్కువగా ఉండేవి. చదువు వద్దు మానుకోమని చెప్పి వ్యాపారంలోకి వచ్చేయమని చెప్పి ఆడికి చదువు నిలిపేయడం జరిగింది. చదువు నిలిపేసుకొని నేను తర్వాత వ్యాపారంలోకి వచ్చాను. మందుల షాప్, మెడికల్ స్టోర్ ఏర్పాటు చేసుకొని దాదాపు 10 సంవత్సరాలు మెడికల్ స్టోర్ నడుపుకుంటూ వచ్చాను. కేవలం ఇంటర్లో ఎంపీసీలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి కూడా చదువు మానుకొని వ్యాపారంలోకి వచ్చేసాను అనమాట. 10 సంవత్సరాలు వ్యాపారంలో. అయితే వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు పుస్తకాలు విపరీతంగా చదివేవాడిని. 10th క్లాస్లో, ఇంటర్లో అట్లా రాయడం కూడా ప్రారంభించాను. మొట్టమొదట నేను ఒక కథ రాయాలనిపించి బల్లి తన పాటెరుగు అనేటువంటి ఒక కథను రాసి విజయమాపిన్నుడు గారు సినిమా డైరెక్టర్, ఆయన పత్రిక బొమ్మరిలో, ఆ పత్రిక బొమ్మతో పబ్లిష్ అయింది. తర్వాత ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక వాళ్ళది, బాలజ్యోతి అనే ఒక పత్రిక ఉండేది ఆంధ్రజ్యోతి వాళ్ళది. అప్పుడు వేరే సంపాదకులు నడిపేవారు. అప్పుడు ఆ బాలజ్యోతిలో కూడా 2వ కథ వచ్చేసింది. తర్వాత కథలు రాస్తూ వచ్చాను. కథలను రాస్తూ వస్తున్నాను. ఒకవైపు మందుల షాపు నడుపుకుంటూ వ్యాపారం చేసుకుంటూ వచ్చాను అనమాట. అయితే నాకు ఈ రాయడానికి సమయం దొరకకపోవడము, ఆదాయము లాభమేమో వ్యాపారంలో ఎక్కువగా ఉంది. ఉద్యోగులకు వచ్చే తక్కువ సాలరీస్ అప్పుడు జీతాలు, ఆ యొక్క కంటే ఎక్కువ ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఇదే మంచిది ఆదాయం ఉంది చెప్పి మా నాన్న ఇట్లా అనుకున్నాడు.
అయితే చదువు వైపు మనుషులు ఆగుతూ ఉండడం వలన ఇంకా నా ఈ వ్యాపారంలో సమయం దొరకడం లేదు రాయడానికి అనే ఉద్దేశంతో టీచర్ ట్రైనింగ్ కోసం వెంటనే టెస్ట్ రాసి వచ్చాను. 10 సంవత్సరాలు వ్యాపారంలో ఉన్న తర్వాత వెంటనే సీట్ వచ్చేసింది. అప్పుడు సీట్ రావడం అంటే బ్రహ్మ విద్య గవర్నమెంట్ జిల్లాకు ఒకటి ఉండేది అప్పుడు టీచర్స్ అంటే. అయితే సీట్ రావడము అక్కడ ట్రైనింగ్ చేసి వస్తానే 1997లో పూర్తయింది. 98లో ఉద్యోగాలు పడ్డాయి. వెంటనే డిఎస్సికి వెళ్ళి రాయడం జరిగింది అనమాట. లాస్ట్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను. ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూకి 15 మార్కులు. అక్కడ కూడా అడిగిన క్వశ్చన్స్ సమాధానం చెప్పడము సెలెక్ట్ కావడంతో వెంటనే నాకు ఉద్యోగం వచ్చేసింది అనమాట. ఉద్యోగం వచ్చిన తర్వాత ఖాళీగా ఉండకుండా డిగ్రీ 3 సంవత్సరాలు, ఎంబీఏ 2 సంవత్సరాలు, బీఈడి 2 సంవత్సరాలు పూర్తి చేసి చివరికి ఎంబీఏ బీఈడితో సెకండ్ గ్రేడ్ టీచర్గా ఉంటూ అవన్నీ పూర్తి చేసుకొని 7 సంవత్సరాలు కష్టపడి చదివి తర్వాత ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్గా 10వ తరగతి వరకు నేను ఉపాధ్యాయుడిగా హై స్కూల్లో పెద్ద చెప్పుల గ్రామము కమలాపురంలో కొనసాగుతున్నాను మండలంలో. సార్ అలాగే మీరు 10 సంవత్సరాలు ఖాళీగా ఉండి వెంటనే అంత అన్నతి కాలంలోనే మీరు జాబ్ తెచ్చుకోవడము ఏ విధంగా సాధ్యం సార్? మీకు ఏ విధంగా సాధ్యపడింది అసలు చెప్పాలంటే? అది నేను 10వ తరగతి నుంచి కూడా పుస్తకాలు సాహిత్యం ఎక్కువ చదివేవాడిని. కథల పుస్తకాలు, పెద్దలు రాసినటువంటి పెద్దల కథలు, కవిత్వము ఇదంతా చదివేవాడిని. ఇది చదువుతూ ఉండడం వల్ల 10 సంవత్సరాలు ఇవి చదువుకున్నా ఉంటే అక్షరాలు కూడా మర్చిపోయే పరిస్థితి ఉండేది. ఇవన్నీ చదువుతూ ఉండడం వల్ల ఒక భాష మీద పట్టు ఏర్పడింది. స్వయంగా నేను రచనలు చేస్తూ ఉన్నా కాబట్టి ఏదైనా ఒక ప్రశ్న చదివితే దాన్ని అవగాహన చేసుకొని స్వయంగా రాయడం బహిర్త పని లేకుండా రాయగలిగినటువంటి శక్తి, అటువంటి జ్ఞాపక శక్తి అనేది వచ్చేసింది అనమాట. రావడం వలన ఈ యొక్క కేవలము ఈ సాహిత్యం అనేది నాకు తోడ్పాటుగా వెన్నంటుండి ముందుకు తీసుకుపోవడం జరిగిందనమాట. టీచర్ సీట్ రావడానికి కూడా ఈ సాహిత్యంతో పరిచయం ఉండడం వల్ల కూడా ఆల్రెడీ నేను చదువుతున్నా కాబట్టి బాగా గుర్తుపెట్టుకొని రావడం జరిగింది. సీట్ వచ్చిన తర్వాత కూడా ఈ ఏదైనా స్వయంగా స్వీయ రచన శక్తి అనేటువంటి నాకు కలగడం వల్ల ఒక ప్రశ్న చదివితే జవాబు రాయడం వెంటనే అనేది వచ్చేసింది అన్నమాట. దానివల్ల టీచర్ ట్రైనింగ్ కూడా 1 సంవత్సరం పూర్తి చేశాను. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఆల్రెడీ నేను చదివినటువంటి తెలుగు సాహిత్యంలో రచయితలు, కవులు, వాళ్ళ రచనలు ఇవన్నీ నాకు ఒక అవగాహన ఉండేది. సమాజం పట్ల కూడా ఒక అవగాహన ఉండేది. ఆ అవగాహనతో ఈ సాహిత్యంతో పరిచయమే కేవలం నేను అనతి కాలంలో వెంటనే ట్రైనింగ్ పూర్తి చేసి సీట్ సంపాదించుకొని ఉద్యోగం సాధించడానికి ఈ సాహిత్యం నాకు సహకరించిందన్నమాట. ఈ సాహిత్యంతో నాకు సంబంధం అనేది లేకుండా ఉంటే నేను ఈ ఉద్యోగము ఇంత వేగంగా సంపాదించేవాడిని కాదు. అప్పటికీ 4 సార్లు 5 సార్లు రాసి ఉద్యోగం రానటువంటి వాళ్ళు, బీఈడీ చేసినటువంటి వాళ్ళు, టీచర్ ట్రైనింగ్ చేసినటువంటి వారు చాలామంది ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఉద్యోగం రావడానికి నాకు వెన్నంటి నిలబడింది ఏమంటే ఆ సాహిత్యం మీద ఉన్నటువంటి ఆసక్తి, ఉన్నటువంటి పట్టు అన్నమాట. సాధ్యపడింది. సాహిత్యం మీద ఉన్న పట్టుతో మీకు జాబ్ రావాలి. సార్ మీరు ఇంతవరకు పుస్తకాలు రచించారు కదా, ఎన్ని పుస్తకాలు రచించారు? మొత్తం వచ్చేసి నావి 23 పుస్తకాలు ఉన్నాయి సార్. ఇవి ఇప్పుడు మనము అన్ని పత్రికల్లో కలిపి మొట్టమొదట నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో నా మొట్టమొదటి కథ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వచ్చిందనమాట. అది వచ్చేసి బల్లి తన పాట రోజని. అప్పటి నుంచి రాస్తూనే వస్తూ ఉంటే దాదాపు ఈ పొద్దుటికి 700 కథలు అయ్యాయి, దాటాయి 700 కథలు. వాటిని వచ్చేసి 700 కథలను 17 పుస్తకాలుగా తెచ్చాను. పిల్లల కథలు మొత్తం 17 పుస్తకాలు పబ్లిష్ చేశాను. తర్వాత మనుషున్న మనిషి అనే పేరుతో పెద్దల కథలు ఒక పుస్తకంగా తెచ్చాను. వచన కవిత్వం రాసేవాడిని. వచన కవితలు కూడా 100కు పైగా రాశాను. వాటితో ఆకాశం అందుతుందని చెప్పి ఒక పుస్తకము పబ్లిష్ చేయడం జరిగిందన్నమాట. ఇది వచన కవిత సంపుటి. ఈ పుస్తకం వచన కవితలు ఉన్నాయి ఇందులో. అంత 57 కవితలతో వచ్చిన కవితలు తేవడం జరిగింది. ఇది వచ్చేసి మనకు పెద్దల కథలు, మనుషున్న మనిషి అనేటువంటిది పెద్దల కథలు. ఆ తర్వాత వచ్చేసి మొత్తము నా కథ పుస్తకాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మొత్తం 21 కథలు ఉన్నాయి ఇందులో. ఇవి మన కడప జిల్లాలో ఉన్నటువంటి కవులు, రచయితల యొక్క పరిచయాలతో ప్రాచీన కవులు, పద్య కవుల నుంచి నేటిదాకా సార్ వచ్చేసి కడప జిల్లా సాహితీమూర్తులు అనే పేరుతో 465 మంది కవులు, రచయితల యొక్క పరిచయాలతో పుస్తకం తెచ్చానమాట. ఆ కవులు జన్మస్థలం ఎక్కడ పుట్టారు, ఏం చదివారు, ఏం రాశారు, వారు రాసిన గ్రంథములు ఏముంది, వాళ్ళ పద్యాలు చేర్చాను, అడ్రస్లు, ఫోన్ నెంబర్లు అన్నీ కూడా ఇందులో ఉంచి 465 మంది
ఎప్పుడు మనకు మొట్టమొదట నన్నె చూడని కాలం నుంచి నన్నె చూడు అంటే మొత్తం కడప జిల్లా సంబంధించి అందరు ఉన్నారు ఇందులో కవులు రచయితలు. కాబట్టి 465 మంది కవులు రచయితలు. ఈ పుస్తకాన్ని వచ్చేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో ఆవిష్కరించి నాకు ఉత్తమ రచయితగా నన్ను సత్కరించారనమాట. అక్కడ హైదరాబాద్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ సార్ 2007 కూడా హైదరాబాదే జరిగింది. పుస్తకానికి ముందు మాట కూడా రాశాడు ఆయన. అంతేకాకుండా అభిప్రాయం రాశాడు. బుక్ గురించి కూడా ఒక మంచిగా ముందు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి సారు రాయడమే కాకుండా మళ్ళీ నన్ను అభినందిస్తూ సన్మానించి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆ ఫోటోలు కూడా పుస్తకం వెనక్కి వైపు నేను ఉంచడం జరిగింది అన్నమాట. మహారాష్ట్రలో 3, 5, 6 తరగతులకు పాఠ్యాంశంగా చేర్చారు పుస్తకాలు. పిల్లలు సిలబస్లో ఉన్నాయి. ఇవి చదివి పిల్లలు పరీక్షలు రాస్తూ ఉన్నారు అన్నమాట. నేను తెచ్చినటువంటి పుస్తకాలలో ఇవి అన్నమాట. మహారాష్ట్ర ప్రభుత్వము ప్రచురించింది. అవి సిలబస్లో ఎగ్జామ్స్ రాస్తున్నారు పిల్లలు. అటువంటి భాగ్యం ఎవరికో కలుగుతుంది. తర్వాత వచ్చేసి పుస్తకాలలో ఇక్కడ ఈ మధ్య 2023లో ఉజ్జాలవాన అనేటువంటి పుస్తకానికి భారతదేశంలోనే సాహిత్య రంగంలో అత్యున్నతమైనటువంటి పురస్కారమైనటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఈ యొక్క ఉజ్జాలవాన పుస్తకానికి రావడం జరిగిందన్నమాట. ఎన్నిక చేశారు. ఈ అవార్డు ఢిల్లీలో ఇచ్చారు నాకు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఉజ్జాలవాన. ఈ పుస్తకం గురించి చెప్పాలంటే కనుక ఇందులో వచ్చేసి ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ప్రజాశక్తి, ఇటు మంచి బాలభారతము ఇటువంటి పత్రికలు ఉన్నటువంటి కథలు నేను రాసినవి ఇందులో చేర్చడం జరిగింది. ఇందులో పక్షుల కథలు, జంతువుల కథలు, ఇప్పుడు ఉన్నట్టు పిల్లల యొక్క సమస్యలు, వాటి పరిష్కారాలు ఏమిటి, పిల్లల యొక్క సమస్యలకు తల్లిదండ్రుల పెంపం పిల్లలకు ఎట్లుండాలి అన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. కాబట్టి పుస్తకానికి అవార్డును నాకు ఇవ్వడం జరిగింది. తర్వాత నేను రాయడమే కాకుండా పిల్లలతో చేత రాయించాలి అనే ఉద్దేశంతో ఇక్కడ కొత్తపేటలో నేను స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నప్పుడు 45 రోజులు పిల్లలతో కథలు చదివించాను. 100కు పైగా ఒక్కొక్క పిల్లవాడు కథలు చదివాడు. చదివిన తర్వాత ఎట్లా రాయాలి ఏమైనటువంటి శిక్షణ ఇచ్చారు సార్. శిక్షణ ఇచ్చిన తర్వాత పిల్లలు బాగా చదివేది నేర్చుకుని ఒక్కొక్కరు 2-3 కథలు చొప్పున రాశారు. 100కు పైగా కథలు వచ్చాయి నా వద్దకు. వాటిలో 20 కథలను నేను ఎన్నిక చేశాను. ఎన్నిక చేసి 20 కథలతో ఒక 1000 కాపీలు కొత్తపేట కళలు అనేటువంటి పేరుతో ప్రచురించడం జరిగింది. ఇది కొత్తపేట కళలు అనేటువంటిది పుస్తకం. విద్యార్థుల ముఖ చిత్రాలు, వాళ్ళ ఫోటోలే పెట్టాను. లోపల వాళ్ళ ఫోటోలు, వాళ్ళ కథలు, వాళ్ళ పేరు, తరగతి అన్ని కొత్తపేట పిల్లలేళ్ళు. ఈ విధంగా పుస్తకంగా తీసుకురావడం జరిగిందనమాట. మన గజ్జల వెంకటేశ్వర రెడ్డి గారు కొత్తపేట పాఠశాలకు ఆయన రావడము, సందర్శించడము, ఈ పుస్తకాన్ని పిల్లలను అభినందించాలని చెప్పి అందరినీ సత్కరించాడు ఆయన. మా స్కూల్ వార్షికోత్సవానికి వచ్చి పిల్లలకు శాల్వాలు కప్పి దండలు వేసి 20 మందిని సత్కరించాడు. చిన్న వయసు అన్ని పిల్లలు కూడా అనుకోకుండా ప్రోత్సహించడం కోసం గజ్జల వెంకటేశ్వర రెడ్డి గారు రాష్ట్ర ఉత్తమ అవార్డు గ్రహీత. ఆయన సత్కారం కూడా మా పిల్లలు పొందడం వాళ్ళ యొక్క అదృష్టం ఆయన చేతుల మీదుగా. తర్వాత ఈ విధంగా నేను రాసి మీరు ఇప్పటి వరకు 700 పుస్తకాలు రాశారు. 700 కథలు రాశారు. 20 కవితలు, 23 పుస్తకాలు రాశారు. 23 అత్యంత ప్రాచుర్యం పొందిన పుస్తకం వాటిలో నేను కడప జిల్లా సాహితీమూర్తులు ఉజ్జాలవానగానే చెప్పుకోగలుగుతాను. అంటే మీకు బాగా పేరు తెచ్చిన ఉజ్జాలవాన కడప జిల్లా సాహితీమూర్తులు. ఎందుకంటే ఇది కడప జిల్లా సాహితీమూర్తులు అనేటువంటి దాంట్లో చాలా అదృష్టం చేసుకుండాలి. కడప జిల్లాలో ఎప్పుడో ప్రాచీన కవుల నుంచి ఈ రోజు ఉన్నటువంటి కవుల వరకు కూడా వాళ్ళ పరిచయాన్ని పుస్తకం తేవడం అనేది ఎవరు చేయలేదు ఇంతవరకు జిల్లాలో. నాకు ఆ అదృష్టం దక్కింది. గౌరవ తిరుపతి రెడ్డి గారు ఆ పుస్తకాన్ని నేను ప్రచురిస్తాను అనడం వల్ల నేను పబ్లిష్ చేశాను. దాదాపు ఆయన అప్పట్లోనే 60,000 రూపాయలు ఖర్చు పెట్టాడు ఆ పుస్తకం కోసము. ఖర్చు పెట్టి బుక్ పబ్లిష్ చేయడం జరిగింది. అది రెండవది ఉజ్జాలవాన పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడము. ఈ 2 పుస్తకాలు నాకు నా సాహిత్య ప్రపంచంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చాయి. ఇంకా ముందు ఏమన్నా పుస్తకాలు రాసే ఆలోచన ఏమైనా ఉందా సార్? నేను రాశారా ఏమన్నా? ఇక నేను భవిష్యత్తులో నేను రాయడమే కాకుండా పిల్లలతో రాయించాలి, కొత్త తరాన్ని తయారు చేయాలనేటువంటిది నాకు ఆశ ఉన్నది. ఆ ప్రయత్నం నేను పెద్దచెప్పలి కమలాపురం మండలము పెద్దచెప్పలి హై స్కూల్లో కొనసాగిస్తున్నాను. గ్రంథాలయం ఏర్పాటు చేశాను. పిల్లలు పుస్తకాలు చదివిస్తున్నాను. అంటే అలా అన్ని స్కూళ్లకు మీరు చెప్తారా లేకుంటే ఒక స్కూల్? నేను పనిచేసే పాఠశాలలో, మీరు పనిచేసిన పాఠశాలలో పిల్లలతో వాళ్ళ చేతనే రాయించాను. ఎందుకంటే మనకు ఇతర స్కూల్లో పోవడానికి సెలవులు ఉండవు కాబట్టి
నా స్కూల్లో పిల్లలకు రాయిస్తాను. సార్ మీరు ఇప్పటి వరకు ఎంతమంది ప్రముఖుల చేత పొందారు, ఎవరి చేత అవార్డులు పొందారు? నేను తీసుకున్న అవార్డులలో మామూలుగా ఇప్పుడు 2007లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేత ఉత్తమ సాహిత్యవేత్తగా అవార్డు తీసుకోవడం జరిగిందన్నమాట. తర్వాత 2014లో మన ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమోపాధ్యాయ పురస్కారం అందుకోవడం జరిగింది. ఉత్తమోపాధ్యాయ పురస్కారం. సార్ అదే మీకు ఎవరెవరి చేతుల మీదుగా సన్మానం జరిగింది, మీరు ఎవరెవరి చేతుల మీదుగా అవార్డ్స్ అందుకున్నారు? 2007వ సంవత్సరంలో మన ముఖ్యమంత్రిగా మన స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ గారు ఉండేవారు కూడా, ఆయన చేతుల మీదుగా ఉత్తమ సాహిత్య పురస్కారాన్ని అందుకోవడం జరిగింది సార్ ఇక్కడ ఆయన చేతుల మీదుగా. తర్వాత వచ్చేసి 2014లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పురస్కారం ఇవ్వడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమోపాధ్యాయ పురస్కారము. ఆ తర్వాత 2023లో న్యూఢిల్లీలో ఉజ్జాలవాన అనేటువంటి పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని తీసుకోవడం జరిగిందన్నమాట. ఈ పురస్కారం తర్వాత వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత మన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు మీదుగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ అవార్డును గుంటూరులో తీసుకోవడం జరిగింది సార్. నేను ఈ విధంగా చెప్తూ పోతే కనుక అవార్డ్స్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ అధికార భాష సంఘం ఆధ్వర్యంలో అవార్డు తీసుకోవడం జరిగింది. ఇట్లా చెప్తూ పోతే కనుక ఇప్పుడు తిరుపతిలో చెదలవాడ చార్టిస్ట్ వారు గజ్జల వెంకటేశ్వర రెడ్డి సార్ గారికి నాకు కూడా రాష్ట్ర ఉత్తమోపాధ్యాయ పురస్కారాన్ని చాలా ఘనమైనటువంటి సత్కారంతో అందజేశారన్నమాట. దాదాపు 100కు పైగా సత్కారాలు తీసుకున్నాను నేను. ఇవన్నీ కూడా బాల సాహిత్యంలో అయితేనేమి, ఒక ఉపాధ్యాయ రంగంలో అయితేనేమి, ఈ వచన కవిత్వం రాయడం వల్ల కానీ అన్నిటి కలిపి నేను తీసుకున్నటువంటి సన్మానాల సంఖ్య 100 దాటి ఉంటుంది. అయితే ఈ యొక్క సంస్థల పేర్లను వాళ్ళు నాకు అవార్డ్స్ ఇచ్చారు కాబట్టి అందుకు కృతజ్ఞతగా నేను నా ప్రతి పుస్తకంలో కూడా వెనకల ఆ సంస్థల పేర్లతో సహా రాశాను. అన్నీ కూడా అవి నా పుస్తకాల వెనకల వచ్చేసి చివరి పేజీల్లో మొత్తం నేను తీసుకున్న 100 సత్కారాలు కూడా సంస్థల పేర్లతో అందులో ఉన్నాయి సార్. ఇప్పుడు సమయాభావం వల్ల అవిని చదివి మనము వినిపించలేను, అది విషయము. నా రచనను చదివి ఆదరించి నాకు ఎంతో ఆత్మీయతతో సత్కారాలు అందజేసినటువంటి శతాధిక సత్కారాలు పొందడానికి చెందినటువంటి వివిధ సంస్థల యొక్క అధ్యక్షులకు, కార్యదర్శులకు ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. అలాగే మీరు బాల సాహిత్యం అని అన్నారు కదా, బాల సాహిత్యం వల్ల ప్రయోజనాలు ఏం? ఇప్పుడు మనము బాల సాహిత్యం వల్ల చిన్నప్పుడు కథల పుస్తకాలను, గేయాలను కూడా మనం బాల సాహిత్యం తెచ్చుకోవచ్చు. చాలా ఉన్నాయి ఇందులో ప్రక్రియలు. పద్య ప్రక్రియ కూడా బాల సాహిత్యం కిందకి వస్తుంది, పిల్లల పద్యాలు చిన్నవి. ఇందులో కథా సాహిత్యము, గేయ సాహిత్యం కూడా ఆ విధంగా తీసుకుంటాము. అయితే చిన్నప్పటి నుంచి చదవడం వల్ల కథ మీద ఇష్టంతో చదువుతో కథలు ముందు వింటారు. వినడం వల్ల శ్రవణం వినే శక్తి పెరుగుతుంది. శ్రవణము విన్న తర్వాత కథ చెప్పడం వల్ల భాషణము శక్తి పెరుగుతుంది. శ్రవణము, భాషణము. తర్వాత వచ్చేసి రాసే శక్తి వస్తుంది. లేఖనం, శ్రవణము, భాషణము, పఠనము, లేఖనము. అంటే పఠనం అంటే చదివే శక్తి. ఈ శక్తి అన్నీ కూడా ఈ శక్తులు వాళ్ళకు అబ్బుతాయి అన్నమాట. శ్రవణ భాషణము, పఠనము, లేఖనం వచ్చిన తర్వాత స్వీయ రచనా శక్తి అనేటువంటిది చిట్ట చివరిగా ఈ యొక్క రచనలో చిట్ట చివరి యొక్క సామర్థ్యము. అంటే స్వయంగా ఒకటి రాయగలుగుతారు. ఒక విషయాన్ని అవగాహన చేసుకుని విన్న విషయాన్ని వాళ్ళ సొంత మాటలతో రాయగలిగినటువంటి శక్తి వస్తుంది. కాబట్టి స్వీయ రచనలు చేయగలుగుతారు. ఇక ముఖ్యంగా ఏమంటే మంచి చెడు విచక్షణ శక్తి అబ్బుతుంది వాళ్ళకు. లోహజ్ఞానము అబ్బుతుంది. ఏది మంచి, ఏది చెడు, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు. మనం ఏదైనా ఒక సమస్య జీవితంలో ఎదురైనప్పుడు దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఏం చేయాలి, పరిష్కారం ఏమి అనేటువంటిది వస్తుంది.
ఆ యొక్క బాల సాహిత్యం చదవకపోవడం వలన, ఆ కథలు పిల్లలకు నేడు సిలబస్ భారంతో టీచర్లు చెప్పకపోవడం వలన ఇప్పుడు పిల్లలు 10వ తరగతి రిజల్ట్స్ వస్తేనో, ఇంటర్ రిజల్ట్స్ వస్తేనో అబ్బాయి మందు దాగి చనిపోయాడనో, లేకుంటే కనుక రైలు కింద పడ్డాడనో, మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి పేపర్లో మనం చూస్తున్నాం. దీనికి కారణం ఏమంటే వాళ్ళకు బట్టి పట్టడము, చదవడము, రాయడమే నేర్పారు తప్ప జీవితంలో చదువు అనేది ఒక భాగం మాత్రమే, అదే జీవితం కాదు, జీవితం అనేది చాలా ఉందని చెప్పి చెప్పలేదు. చెప్పింటే తల్లిదండ్రులు, గురువులు ఆ పరిస్థితి రాదు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు చెప్పలేని విషయాలు, ఉపాధ్యాయులు చెప్పలేనటువంటి విషయాలు కూడా ఈ బాల సాహిత్య పుస్తకాలు, కథల్లో ఉంటాయి. అవి పిల్లలు తెలుసుకుంటారు. ఇప్పుడు పిల్లల పుస్తకాలు చదివించడం వలన 2 మార్కులు 3 మార్కులు పిల్లలు తక్కువ వస్తాయేమో, వెనుకబడతారేమో, మానవాడే ఫస్ట్ ఉండాలా, క్లాసులో ప్రథమంగా ఉండాలా, విద్య దెబ్బతింటుందేమో అని చెప్పి ఆలోచిస్తున్నారు. అయితే కనుక ఒక కథ చదవడానికి 5 నిమిషాలు సమయం పడుతుంది సార్, 5 నిమిషాలు. 2 కథలు చదివిస్తే 10 నిమిషాలు, 3 కథలు చదివిస్తే 15 నిమిషాలు. కథ చెప్పినా అంతే, చదివించినా కూడా అంతే. రోజు 15 నిమిషాలు, 24 గంటల్లో 15 నిమిషాలు పిల్లల కోసం కేటాయించి 3 కథలు చెప్పడమా, చదివించడమా చేస్తే కనుక వాడు జీవితంలో ఎవరూ చెప్పలేనటువంటి అనేక విషయాలు తెలుసుకుంటాడు, లోకజ్ఞానాన్ని పొందుతాడు. జీవితంలో వచ్చేటువంటి సమస్యలను స్వీయ రచన శక్తితో సొంతంగా ఎదుర్కోగలుగుతాడు. ఒక ఒత్తిడిని భరించేటువంటి శక్తి వస్తుందన్నమాట. కాబట్టి పిల్లలు జీవితంలో ఒక ముందుకు వెళ్ళాలన్నా కూడా, ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నా కూడా బాలల సాహిత్యం అనేటువంటి ఎంతో ఉపయోగపడుతుంది. అది చదవడం వల్ల సొంతంగా రాసే శక్తి వస్తుంది. సొంతంగా రాసే శక్తి వచ్చినప్పుడు మిగతా సబ్జెక్టులు స్వయంగా ఒకసారి వింటే కనుక కాన్సెప్ట్ అర్థమైతే భావము సొంతంగా రాయగలుగుతారన్నమాట. కాబట్టి పిల్లలతో చదివించడం వల్ల ఇవన్నీ కూడా ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగుతుంది సాహిత్యం వల్ల సొంతంగా రాయగలుగుతారు. బైహార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు సబ్జెక్టు. కేవలము నేను ఆ శక్తి ఉండడం వల్లనే కేవలం 1 సంవత్సరం ట్రైనింగ్ చేయగలిగాను. మళ్ళీ సంవత్సరం టీచర్లో పెద్ద కాంపిటీషన్ అసలు బీడీ వాళ్ళు కావచ్చు, టీటీసీ వాళ్ళు కావచ్చు, చేసిన వారు 5 ఏళ్ళ నుంచి రాస్తున్నటువంటి వారు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళలో, ప్రైవేట్ స్కూళ్ళలో అప్పటికే 10th వరకు విద్యాబోధన చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కూడా పోటీలోకి వస్తే కూడా నేను టీచర్ పోస్ట్ సాధించగలిగాను. అప్పటికి 5 సార్లు రాసి రాని వాళ్ళు వారితో పోటీ పడి, అంటే కేవలం కారణం ఏమంటే ఈ సాహిత్యమే. ఆ సాహిత్యం చదవడం వల్ల ఈ శక్తులు అనేటువంటివి నాకు అవ్వడం వల్ల నేను ఆ ఉద్యోగాన్ని కూడా సాధించగలిగాను. దానికి నేనే ఉదాహరణ. కాబట్టి పిల్లలు మార్కులు ఇంకా ఫస్ట్ ఉంటారు ఈ యొక్క సాహిత్యం చదవడం వల్ల. జీవితంలో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా భార్యాభర్తల సమస్యలు పరిష్కరించుకోలేక ఈరోజు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారు. ఈ మధ్యనే మనము ఒక చోట చదివాను, ఒక డాక్టరు హాస్పిటల్ కట్టాడంట, 1 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఆ 1 కోట్ల రూపాయలు అప్పు చేసి చివరికి ఆ అప్పులు పెరిగి ఒత్తిడి భరించలేక హాస్పిటల్ దొరక్క ఏం చేశాడు? పరిష్కారం ఏమంటే తల్లిని చంపాడు, భార్యను చంపాడు, 2 పిల్లలను చంపాడు, తాను చనిపోయాడు. పేపర్లో వచ్చింది ఈ విషయం. అది ఆయన కేవలం చదువులో గొప్పవాడు, ఎంబీబీఎస్ కోర్సులో గొప్పవాడు, డాక్టర్లో గొప్పవాడు. కానీ కనుక ఇంత సమస్య వచ్చినప్పుడు పరిష్కారం ఏముంది, ఎట్లా పరిష్కరించుకోవాలనే విషయంలో అల్పుడు కావడం వల్లే భార్యను, తల్లిని, పిల్లలను చంపి తాను చనిపోయాడంటే అప్పులు అయిన ఆయన 1 కోటి రూపాయలు. వేరే మార్గాలు చాలా ఉంటాయి, మార్గాలు బయటికి రావాలా సమస్య నుంచి అంటే అవన్నీ ఆలోచన చేయలేదు. కాబట్టి సమస్యలు భవిష్యత్తులో వస్తే పిల్లలు ఎదుర్కోగలుగుతారు. ఎందుకంటే పిల్లల కథలు చదివే వ్యక్తి ఏమవుతుందంటే పెద్దల సాహిత్యం వైపు వెళ్తాడు. పెద్దల సాహిత్యంలో ఎన్ని ఉంటాయి సమస్యలు, ఎట్లా పరిష్కరించుకునేది ఆ పాత్రలు. పిల్లల సాహిత్యం నుంచి పెద్దల సాహిత్యానికి ఎదిగిన వాడు అది కూడా చదివి మన సాహిత్యాన్ని అంతా అవకాశం పెట్టి కథలన్నీ ఏ సమస్య వచ్చే ఎదుర్కోగలుగుతారు. మీలాంటి ఉపాధ్యాయుడు దొరకడం కూడా ఆ స్కూల్ విద్యార్థులు చాలా అదృష్టవంతులు సార్. మీలాంటి వాళ్ళు బాల సాహిత్యం గురించి వాళ్ళకు ముందుగానే చెప్పడము, చేయడము, వాళ్ళ అదృష్టవంతులు విద్యార్థులు. అలాగే బాలల సాహిత్యం గురించి చెప్పారు కదా, మీరు వచ్చిన రచన ఏ విధంగా చేయాలనుకున్నారో ఆ ఆలోచన ఏ విధంగా వచ్చింది? నేను మొట్టమొదటిసారి వచ్చేసి పిల్లల కథలే పిల్లల కోసం ఎక్కువ రాస్తూ వచ్చాను. పెద్దలకు మనం ఏదైనా చెప్పినా కూడా దాన్ని వాళ్ళు వినరో పాటించకపోవచ్చు. పిల్లలు మొక్క వంగకుండా మానే వంగున అన్నట్లు చిన్నప్పటి నుంచి మంచి విషయాలు కథల రూపంలో చెప్తే కనుక మాటల రూపంలో చెప్తే అవి ఎక్కవు. కథల రూపంలో చెప్పి కొన్ని పాత్రల ద్వారా చెప్తే మెల్లిగా ఇంజెక్ట్ చేసేట్టుగా వాళ్ళకు ఎక్కుతాయి అన్నమాట. తలకు ఎక్కేప్పుడు జీవితంలో ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఆచరించి మంచి మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుందని అవే రాస్తూ వచ్చాను. తర్వాత ఒకసారి ఏం జరిగిందంటే నేను
ఎక్కడికి పోయినా నేను బండి వాడను, నడిచి వెళ్తూ ఉంటాను. నడిచి వెళ్ళేటప్పుడు నడక ద్వారా మనకు నడక వల్ల ఆరోగ్యం వస్తుంది. ఒకటి నేను పని మీద పోయినప్పుడు దారి మరి ఏదో కథ కానీ ఏదైనా ఆలోచన చేసుకుంటూ పోవచ్చు. రెండవ ఉపయోగం నాకున్నటువంటి. మూడవ ఉపయోగము నా యొక్క స్నేహితులను మనకు పరిచయం ఉండేవాళ్ళు దారిలో కనపడితే కనుక వారితో మాట్లాడుతూ వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. 3. 4 వచ్చి ఏ పని మీదకి పోయినామో ఆ పని కూడా పూర్తి చేసుకొని రావచ్చు. 5వది కొన్ని సంఘటనలు కనపడతాయి సమాజంలో. ఏమైనా కనపడినప్పుడు వాటి ద్వారా మనం స్ఫూర్తి పొంది ఏదైనా సాహిత్యం పరంగా రాయడానికి అవకాశం ఉంటుంది. కేవలం నడిచిపోవడానికి కారణం ఈ 5-6 ప్రయోజనాలు ఉన్నాయి నాకు. కాబట్టి నడిచే ఎక్కువ వెళ్తూ ఉంటే ఒక చోట టీ బంపు దగ్గర గాంధీ రోడ్ దాటిన తర్వాత స్టూడెంట్స్ ఇంటర్ చదివేటువంటి అబ్బాయిలు ఇంటర్ ఏజ్ ఉంటుంది మాట్లాడుకుంటూ బద్దెలు తింటూ టీ తాగుతూ అక్కడ ఉన్నారు. వాళ్ళని చూస్తూ పోయి నా పని పూర్తి చేసుకుని మళ్ళీ గంట తర్వాత వస్తూ ఉంటే ఇంకా అక్కడే ఉన్నారు వాళ్ళు. ఇంకా ఇకారాలు పడుతున్నారు, భుజం మీద తమాషా పడతా చేతులు వేసుకొని టీ తాగుతూ ఉన్నారు సార్. అంటే వాళ్ళని చూసిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఎదిగే వయసులో ఉన్నారు, భవిష్యత్తు నిర్మించుకునే స్థాయిలో ఉన్నారు. ఇంటికి వెళ్ళి మంచి సబ్జెక్టు పుస్తకాలు ఏమైనా చదివి కాంపిటేటివ్ పరీక్షలు ప్రిపేర్ కావచ్చు. మనం 10 నిమిషాలు సమయం పోతూ ఉంటే నా మనసు లాగుతూ ఉంటుంది. సమయం పోతుంది 10 నిమిషాలు ఈ టైంలో ఏం చేయగలుగుతాము అనే ఆలోచనలో ఉంటాను నేను. అక్కడ గంట సమయం పోగొడుతున్నారు. అదే లైబ్రరీలో గ్రంథాలయంలో కూర్చొని మంచి పుస్తకాలు కూడా చదువుకుంటే కూడా ప్రయోజనం ఉన్నది. ఏది తప్పించి రోడ్డు మీద బజ్జీల కాడు బంకుల కాడు మాట్లాడుకుంటా భుజాలను చేసుకున్నారని చెప్పి వాళ్ళని చూసిన తర్వాత ఒక కవిత ఆలోచన వచ్చింది. గమ్యమని. ఓ మనిషి నీ గమ్యం 4 రోడ్ల కూడలిలో కాలాన్ని కాల్చే కబుర్లు కాదు. కాలాన్ని ఉరితీయకు, ఆత్మ వంచనతో ఆత్మను జోకొట్టకు, పలాయనవాదిగా మారకు, కర్తవ్యాన్ని గాంచు, మహానుభావులు స్మరించు, నీ జీవిత రథానికి లక్ష్యం కేతనాన్ని ధరించి సాగిపో, వేగు చుక్కవై ప్రకాశించు అని చెప్పి అప్పటికప్పుడు నేను ఇల్లు చేరే లోపలనే ఆ యొక్క ఆలోచన కవిత వచ్చింది. దాన్ని ఏ విధంగా మైండ్కి తట్టుతుంది సార్? అది ఒక సన్నివేశాన్ని చూడగానే వాళ్ళు కాలాన్ని నేనేమనుకున్నా అంటే కాలాన్ని అక్కడ ఉరి తీస్తున్నారు. వాళ్ళకు దేవుడిచ్చినటువంటి ఒక గంట కాలాన్ని నడి రోడ్డు మీద ఉరి తీస్తున్నారు, కాలాన్ని కాలుస్తున్నారు అని చెప్పి రాశాను. కాలాన్ని ఉరి తీయకట నడి రోడ్డు మీద కాలాన్ని కాల్చుద్దు, వృధాగా పోగొట్టుకుంటూ దాన్ని నీ యొక్క భవిష్యత్తుకు ఉపయోగించుకో, బాగుపడతావనే ఉద్దేశంతో మహానుభావులు స్మరించు. నీ జీవితమైనటువంటి రథానికి, జీవితాన్ని రథంతో పోల్చడం జరిగింది. రథానికి లక్ష్యం అనేటువంటి అంటే ఏది సాధించాలనేటువంటి ఒక లక్ష్యమైనటువంటి కేతనాన్ని ఎగరవేయి, అంటే ఒక జెండాను రథం మీద ఎగరవేసేట్టు నీ జీవితం అనేటువంటి రథం మీద ఒక లక్ష్యమైనటువంటి ఒక జెండాను కేతనాన్ని ఎగరవేయి. మహానుభావులను గుర్తు చేసుకో ఒకసారి. ఎంతమంది ఉన్నారు మహానుభావులు, చిన్న స్థాయిలో వీధిలేటి కింద చదువుకొని అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదిగినటువంటి మహానుభావులు ఉన్నారు. అటువంటి వారిని గుర్తు చేసుకో. జ్ఞానం అనే నేత్రంతో నువ్వు ఒక వేగుచుక్కలాగా, ఆకాశం వేగుచుక్క ఎప్పుడు ఎట్లా ప్రకాశిస్తుంటారో 10 మందిలో ఒకటిగా కాకుండా ఒక వేగుచుక్కగా నువ్వు ప్రకాశించు జీవితంలో. ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలో నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకోలేని వ్యక్తి జీవితంలో ఎప్పుడు కూడా ముందుకు రాలేడు. ఎవరినైనా అడగవచ్చు మనం. ఇప్పుడు సాధించిన వాళ్ళను, ఏ ఉన్నత స్థాయికి చేరిన వాళ్ళు కూడా కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉంటే ఆ స్థాయికి ఎదుగుతారు. మా అబ్బాయి కూడా టైం వేస్టే చేయకూడదు. ఏ మహనీయులను అయితే మనం చూస్తున్నామో మన కళ్ళ ముందు ఒక ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి వారు చాలామంది ఉన్నారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మహనీయులను మొదలుకొని నేటి వరకు ఎన్నో సాధించినటువంటి మహానుభావులందరూ కూడా పుస్తకాలు చదవడం ద్వారా, కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మాత్రమే ఆ స్థాయికి ఎదిగారు తప్ప వేరే దగ్గర దారులు అంటూ ఏమీ లేవు విజయానికి. ఒకటే దారి, కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనము ముందుకు సాగాలి. కాబట్టి నేడు విద్యార్థులకు ఒక సవాలుగా నిలబడ్డటువంటిది మన టీవీ సెల్ ఫోన్స్ అన్నమాట. సెల్ ఫోన్స్లో మంచి ఉంది, చెడు ఉంది. దాన్ని మంచి కోసం ఉపయోగించుకుంటే మంచి స్థాయికి చేరుకోగలుగుతాం. లేదంటే కనుక ఏదన్నా కానీ పైకి లాగుతూ పోతుంటే అనవసరమైనటువంటి వస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటాము. యూట్యూబ్లో వస్తుంటాయి, యూట్యూబ్ అని చూడవచ్చు, చూడడానికి చాలా ఉన్నాయి. ఫేస్బుక్ ఉన్నది, ఇన్స్టాగ్రామ్ అని చెప్పి ఉన్నాయి. వాటి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. వాటి మనం వాడుకోవడాన్ని బట్టి ఉంటుంది. చెడు కోసం అంటే కనుక చెడు చూడాల్సిన అవసరం లేదు, సమయం పోగొట్టుకోవడం ఒక చెడు అంటున్నాను అనవసరమైనటువంటి వాటిని చూసి. కాబట్టి అటువంటి వాటి జోలికి పోకుండా కేవలం మనం భవిష్యత్తు కోసము, ఒక ముందు స్థాయికి ఎదగడం కోసము
మన సమయాన్ని ఇప్పుడు ఉన్నటువంటి పెరిగినటువంటి టెక్నాలజీని వాడుకుంటే కనుక మంచి స్థాయికి చేరుకోవచ్చు. సార్ మీ పిల్లల గురించి మీకు ఎంతమంది పిల్లలు? అబ్బాయిలు ఇద్దరు, మీ భార్య గారు? మా నాన్న పేరు కాసిం సాహెబ్ సార్, మా అమ్మ పేరు దస్తగిరమ్మ. నా స్వగ్రామం పెద్దబసుల గ్రామము. నాకు వచ్చేసి ఒక తమ్ముడు డి కాజావరి. ఆ అబ్బాయి వచ్చేసి మదనపల్లిలో డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా ఉన్నాడు, గవర్నమెంట్ కాలేజీలో. అబ్బాయి భార్య పేరు అమ్మాజీ. ఆ అబ్బాయి పిల్లలు వచ్చేసి కౌశికు ఖదీరు ఇద్దరు. మా పిల్లలు వచ్చేసి పెద్ద అబ్బాయి పేరు రవీంద్రనాథ్ ఠాగూర్ అనే పేరు, అంటే ఒక రచయిత కవి పేరు పెట్టుకోవాలనే ఉద్దేశంతో పెట్టాను. రెండవ అబ్బాయి పేరు అమృతం కురిసిన రాత్రి రాశాడు కవి, ఎవరు? బాలగంగాధర్ తిలక్. ఆయన పేరు పెట్టాను. మేము రవీంద్ర తిలక్ అని పిలుస్తూ ఉంటాం ఇంట్లో. పేరు మాత్రం పూర్తి పేరు మన జాతీయ గీతం రాసినట్టు రవీంద్రనాథ్ ఠాగూర్ గుర్తు చేసుకుంటూ వెళ్ళలా ఆ మహానుభావుని పేరు మా పెద్ద అబ్బాయికి, రెండవ అబ్బాయికి బాలగంగాధర్ తిలక్ అని పేరు పెట్టాను. మా పెద్ద అబ్బాయి వచ్చేసి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మన పురపాలక మున్సిపల్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. చిన్న అబ్బాయి వచ్చేసి ఆర్కే ఫిలిపర్స్ అండ్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి మన వ్యాపారవేత్తగా ఉన్నాడు. పెద్ద అబ్బాయి నా చిన్న ఉపాధ్యాయుడు టీచరు, రెండో అబ్బాయి మా నాన్న చిన్న వ్యాపారవేత్త అన్నమాట. ఆ అబ్బాయి వచ్చేసి వాటర్ ఫిల్టర్స్, కూలర్లు, గీజర్లు, హోమ్ నెట్స్ అనమాట బిజినెస్ చేస్తున్నారు సార్. తర్వాత మా భార్య పేరు డి దస్తగిరమ్మ, ఆమె పేరు అనమాట. మా పెద్ద అబ్బాయి భార్య పేరు వచ్చేసి ఆశ, కొడుకు పేరు వచ్చేసి కాశిప్. చిన్న అబ్బాయి భార్య పేరు రజియా, అమ్మాయి పేరు. చిన్న అబ్బాయి భార్య పేరు. ఇది మా కుటుంబ నేపథ్యము. అందరం వచ్చేసి ఒకే ఇంట్లో ఒకే చోట ఉమ్మడి కుటుంబము. అప్పట్లో మా నాన్న అమ్మ ఉండేది, కథాలమ్మ అని ఆమె పేరు. ఆమె నా కథలు చెప్తా ఉండేది. కేవలం నా కథల పట్ల ఆసక్తి రావడానికి కారణం ఏమంటే ఆమె కథలు చెప్పడం వలన, ఆమె కథలు నేను వినడం వలన నాకు రాయాలనేటువంటి పుస్తకాలు చదవాలనేటువంటి కోరిక కలిగడము, బుక్స్ చదవడం జరిగింది అనమాట. వీటికి మూలం ఏమంటే మా జేజీ కథలు చెప్పడం వల్లనే కథల పట్ల ఆసక్తి కలిగింది నాకు. కాబట్టి ఈ సందర్భంగా మా జేజీ ఒకసారి నేను గుర్తు చేసుకుంటున్నాను మా కుటుంబంలో ముఖ్యంగా. అట్లా. ధన్యవాదాలు సార్. విన్నారు కదండి మన డికే చదువుల బాబు గారు, అదే కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. ఆయన ఎంతోమంది శతాధిక సన్మాన గ్రహీత, ఎంతోమంది ప్రముఖుల చేత అవార్డ్స్ అందుకున్నారు. అలాగే ఎన్నో 23 పుస్తకాలు రాశారు. ఇంకా మున్ముందు ఇంకా పుస్తకాలు రాసే ఆలోచనలో ఉన్నారంట. ఇలాగే ఆయనకు మన దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మరో ఎందరో మహానుభావుల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.